వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం రాష్ట్రంలో 4 రోజుల పాటు పర్యటించనుంది. పర్యటనలో భాగంగా సచివాలయానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. మంత్రులను పరిచయం చేశారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతరం పరిణామాలను వివరించనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎంపికైన బీద రవిచంద్ర, జి శ్రీనివాసులు నాయుడులచే బుధవారం రాష్ట్ర శాసనసభ భవనంలోని శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వారితో ప్రమాణం చేయించారు. తదుపరి రాష్ట్ర శాసన మండలి నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన కిట్ బ్యాగ్ను మోషన్ రాజు ఎమ్మెల్సీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, 2 ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయన్న అపోహను తొలగించి స్ట్రేట్ రికార్డులు కొల్లగొట్టిన విద్యార్థులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట మంత్రి లోకేష్ సన్మానించారు. పేదరికం వల్ల ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదని మంత్రి చెప్పారు. అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్మానించారు. వారికి ల్యాప్టాప్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదివితే మంచి మార్కులు రావనే ముద్రను ఈ విద్యార్థులు చెరిపేశారన్న నారా లోకేష్ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలలు అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1, 2 అంటూ యాడ్స్ ఇస్తారని, ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇలాంటి ప్రకటనలు ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి ప్రకటనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్న లోకేష్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలనేదే తన ఆలోచన అని అన్నారు. పేదరికం వల్ల ప్రతిభ ఉన్న ఏ విద్యార్థికి విద్యకు దూరం కాకూడదని మంత్రి తెలియజేశారు. అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, PG ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్ లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో ఎక్కడ గానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు.
ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీఎం చంద్రబాబు చెబుతున్న P4 బూటకమని, పేదరికం ఎందుకు వస్తుంది, పేదలు ధనికుల మధ్య తారతమ్యాలు ఎందుకు ఉన్నాయి, ఇవేమీ చెప్పకుండా P4తో పేదరికానికి లింకు పెట్టడం విడ్డూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కొందరు ధనికుల దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని పేదలకిస్తే పేదరికం పోతుందని సీఎం చెప్పడం ప్రజల చెవిలో 100% పూలు పెట్టడమేనన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అవలంబిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే దేశంలో, రాష్ట్రంలో పేద ధనిక తారతమ్యం పెరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు సైతం టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం సరికాదని రామకృష్ణ అన్నారు. పొద్దున్న లేసిన పేపర్లో P4 అని, P4తోనే అంత బాగుపడుతుందండి. కాబట్టి ఏమంటే ప్రజల్ని పక్కాగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100% తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. నువ్వు అసలు అటు జరుగుతున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? నువ్వు పేదరికం అంతా పోతుందని చెప్పి పేదరికం దీంతోనే పోయేటట్లుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. మీరే గవర్నమెంట్లో వాళ్ళకి దోచిపెడతారు, వాళ్ళ ఆస్తులు పెంచుతారు, వాళ్ళని అడుక్కోండి అంటారు. అంటే ప్రజల్ని భిక్షగాలు చేసేయడానికి తయారవుతా ఉన్నారు. నీకు చేతనైతే నీవు వీటన్ని కూడా అరికట్టు, తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచు, సంపద పెంచుతానన్నావు కదా, సంపద పెంచు, సంపదలో అందరికీ వాటా ఇవ్వు. అందరికీ అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ అందరికి ఇస్తాను, అందరికి ఎందుకు ఇస్తావు? ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అంటే క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, అందరికీ దోచిపెట్టే కార్యక్రమానికి రద్దు చేయండి. ఈవెన్ స్కీమ్స్లో కూడా నేను చెప్తాను, స్టూడెంట్స్కి, పిల్లలకి అమ్మఒడి ఇస్తాము అంటావు, ఇవ్వు, సంతోషంగా ఇవ్వు. కానీ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారో వాళ్ళకి ఇవ్వయ్యా. నువ్వు ₹1,00,000 2 లక్షలు ఫీజు కట్టే వాళ్ళకి నువ్వు 15,000 ఎందుకు ఇస్తావు? 2 లక్షలు ఫీజు కట్టి నారాయణలో, చైతన్యలో చేర్చుకుంటారు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తావు. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉండరు రాబోయే రోజులు. కాబట్టి అంటే క్లియర్గా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు P4 అని ఆయన పదే చెప్పడం మానుకొని ఎక్కడైనా పేదవాళ్ళకి నువ్వు ఇప్పిస్తే ఇప్పించు, కానీ దానితోనే పేదరికం పోతుందని చెప్పి ఇవాళ ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడ్డారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా మళ్లీ తిరిగి వస్తున్నారని, వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడ్డారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా మళ్లీ తిరిగి వస్తున్నారని, వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుంది అని పేర్కొన్నారు. ఈవీ, టోల్స్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు మాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా ఆసక్తి వ్యక్తం చేశారు. మొదటి దశలో 350 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రతిపాదించారు. ఎయిర్ క్రాఫ్ట్ స్టిమ్యులేటింగ్ ట్రైనింగ్ రంగంలో 60 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అరిస్టాటిల్ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ కెప్టెన్ శిరీష్ ప్రతిపాదించారు. ఈవీ, టోల్స్, ఎయిర్ టాక్సీ తయారీ రంగంలో 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఈ ప్లేన్ కంపెనీ డైరెక్టర్ కెప్టెన్ దివ్య ముందుకొచ్చారు. మొదటి దశలో 270 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనపై చర్చించారు. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవరాల్ యూనిట్ ఏర్పాటుకు భారత్ ఏవియేషన్ డైరెక్టర్ జోసెఫ్ పొన్నుస్వామి దాస్ ఆసక్తి చూపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటనపై యూరప్ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఈ రోజు రాత్రి విజయవాడలో విందు ఇవ్వనున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్తారు. అక్కడ నుంచి యూరప్ పర్యటనకు బయలుదేరతారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు జన్మదినం. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు చేసుకోనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. 23న కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో 5 ఏళ్ల పాటు దీన్ని అమలు చేస్తారు. అమరావతి సచివాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, UNWF భారతదేశ ప్రతినిధి సంచాలకులు ఎలిజబెత్ ఫౌర్ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో 5 ఏళ్ల పాటు దీన్ని అమలు చేస్తారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రపంచ ఆహార పథకం ద్వారా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాల నుంచి సన్న, చిన్నకారు, మహిళా రైతుల జీవనోపాధిని సురక్షితం చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని రాజశేఖర్ బాబు తెలియజేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారని మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా మస్తాన్ అహ్మద్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. CAA, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి మైనారిటీ వ్యతిరేక బిల్లులకు అవసరం లేకున్నా గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. ఇప్పుడు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో మరో డ్రామా ఆడారన్నారు. మళ్లీ సిగ్గు లేకుండా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. ముస్లిం సమాజంపై జగన్కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్ లో కూడా లేడు. ఆ సమయంలో CAA, NRC, అదేవిధంగా తలాక్ బిల్, అదేవిధంగా ఆర్టికల్ 370 అన్ని బిల్లులకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో ఒక నాటకం. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లారు సిగ్గు లేకుండా. సుప్రీంకోర్టుకి వెళ్లి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్లి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. గతంలో దాడులు జరిగినాయి, హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం, సపోర్ట్ చేస్తున్నాం, ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళకి శిక్షిస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపి మాట్లాడిన దాఖలా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చీకొట్టి 11 సీట్లు ఇస్తే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నాటకాలు వేస్తున్నారు. డ్రామాలు వద్దు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీరు ఎక్కడ నిలబడినారో అది చెప్పండి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటిపూట బాణుడు నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు టారెత్తిస్తున్నాయి. మరోవైపు సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడిపోతోంది. హోరుగాలితో మొదలై చిటపట చినుకులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటిపూట ఎండ మండుతుంటే సాయంత్రం పూట వాతావరణం చల్లబడిపోతోంది. వాతావరణ అనిశ్చిత ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులు పడడంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ MD కూర్మన తెలియజేశారు. మరోవైపు బుధవారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.